ఆల్ ది బెస్ట్. ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పే పరిస్థితి కనిపిస్తలేదు. సరే చూద్దాం మస్తాన్ సాయి అరెస్ట్ తోటి మరి ఇది ఇంకొంచెం ముందుకు కదిలి, ఎందుకంటే ఒక విధంగా ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా లావణ్యాన్ని చాలా చెడ్డగా క్రియేట్ చేశారు, చాలా నెగటివ్గా డిప్రెషన్ బాధ వేయట్లేదా? అరే ఏంది నేను ఏంటి అంటే నీకు కూడా అనిపిస్తుంది, బాధేస్తుంది. నేను ఇంటికి వెళ్ళాక నేను ఏడ్చుకుంటున్నాను, నా పెయిన్ నేనే అనుభవిస్తున్నాను. బట్ అది చెప్పినా నమ్మే స్టేజ్ లో ఎవరు జనాలు లేరు. అందరికి మీకు ఒక అడ్వైస్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఒక్కసారి సైకలాజికల్ గా. నాకు బానే ఉంది మ్యామ్. ఇప్పుడు పిచ్చోడు అంటే కోపం వస్తలే, దొంగ అంటే కోపం వస్తుంది దగ్గర నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఇప్పుడు నాకు కోపం తెప్పించుకోవడం తప్ప నాకు బానే ఉంది. లేదు ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నట్టు ఒక సైకాట్రిస్ట్ దగ్గర కూడా సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళమంటారంటే ఇంకా అది కూడా వెళ్ళి అది కూడా రిపోర్ట్స్ క్యారీ చేసుకుని తిరుగుతాను. నాకు ఆడొకడేమో పిల్లలు పుట్టడం అంటాడు, ఒకరేమో ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్తాడు, మొత్తం వాళ్ళే. నేనేమన్నా ఎవరితో సంసారం చేశాను చెప్పాడు కదా నీకు పిల్లలు పుట్ట దాంట్లో. అవును, మరి ఇప్పుడు నేను మీకు రిపోర్ట్స్ చూపిస్తాను, పుడతారా పుట్టరో మీరే చూసి చెప్పండి. పర్లేదండి, మాకు ఇస్తాం, మేము పక్కన వేస్తాం, వాళ్ళు కూడా చూసుకుంటారు, వేస్తాం. లావణ్యకి పిల్లలు పుట్టరు అనేసి శేఖర్ భాష చెప్తున్నారు, పుట్టరు అనేసి మస్తాన్ సాయి చెప్తున్నాడు. ఈ అదే మీకేదో పాడైంది అని చెప్పారు, ఈ పిల్లలు పుట్టన ఆవిడకి ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది అనేసి మొత్తానికి దాని చిలువలు పలవలుగా చేశారు. సో మీ ఫైట్ ద్వారా చివరిగా నేను కంక్లూజ్కి వస్తున్నాను, ఎందుకంటే ఇది ఎప్పటికీ ఇది కామాలు తప్ప పులి స్టాప్ లేదు ఇక నాకు తెలిసి అయితే. కానీ ఏ రోజైనా లావణ్య మీద పడ్డ ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న మీ మీద ఒక వ్యతిరేకత ఏదైతుందో అది ఏ రోజు కన్నా ఒక రోజు అరే ఈ అమ్మాయి తప్పేం లేకుండే అనే ఒక్క మాట వినగలుగుతామా? డెఫినెట్గా ఆ రోజున మళ్ళీ అదే అందరూ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. మేము తప్పుగా అనుకున్నాం ఈ అమ్మాయిని అనుకుంటారు. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను నాకంటూ కెరియర్ చూసుకోకుండా రాస్తారని నా ప్రపంచం అనుకుని ఉన్నాను మ్యామ్. ఇప్పటి నుంచి నా కెరియర్ చూసుకుంటున్నాను, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నాకు వెనకాల 15 కుక్క పిల్లలు ఉన్నాయి, మా మమ్మీ డాడీ ఉన్నారు. దానికి ఫుడ్ పెట్టావంట? ఎవరు ఫుడ్ మరి ఎవరు ఓన్లీ మజ్జిగన్నం పెడతారంటే ఎప్పుడన్నా గుడ్లు పెడతారు? లేదు, నేను ఒక వెజిటేరియన్ మ్యామ్. నేను రాజ్ తరుణ్ బ్రాహ్మణుడు అయినప్పటికీ నేను అతనికి ఓకే చెప్పింది నేను తినను ఇది కాబట్టి. కానీ అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన 3వ నెలలకి దౌడకేసి తింటున్నాడు చికెన్. నా గుండె అక్కడ సగం పగిలిపోయింది, అయినా సరే నేను వదలలేదు ఆ మనిషిని. నాకు నాన్ వెజ్ అనేది చాలా పెద్ద మ్యాటర్ మ్యామ్. చౌదరిలో అమ్మాయి పుట్టినప్పటికీ కానీ నేను అంటే జీవహింస లేకపోతే ఇది ఎక్కువ ఇది అవుతుంటా. నేను నాన్ వెజ్ తినను. నా పిల్లలకి కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఫైనాన్షియల్గా? మరి నా పేరెంట్స్ సపోర్టే మ్యామ్, నా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. రాస్తారు ఏం పంపించట్లేదా? లేదు, రాస్తారు. నాకు విల్లా ఇస్తాను, నువ్వు 4 గోడల మధ్యలో క్లియర్ చేసుకుంటే ఇల్లు రాసిస్తాను అన్నాడు. నా మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తా అన్నాడు. అది నేను దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నాను మ్యామ్ ఆల్రెడీ. అండ్ పిల్లలకి ఇప్పుడు మజ్జిగన్నం కాదు మ్యామ్, నెలకి 15,000 బర్రెపాలు మేము వేయించుకునేది. కర్డ్ రైస్ కూడా హెల్దీయే మ్యామ్. ఇప్పుడు ఎగ్ పెట్టినప్పుడు మనం ఇది కూడా చేయాలి, పెడిగ్రీ రైస్ అన్నం పెడతాము అండ్ చికెన్ రైస్ కూడా పెడతాము. చికెన్ రైస్ వీక్లీ వన్స్ అట్లా ఏమనుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 15 కుక్కలకి పెట్టాలంటే 3 కోళ్ళని చంపాలి. ఆ 3 కోళ్ళని చంపారంటే నేను ఒకరోజు పస్తుంటాను. నేను అప్పుడు అది కూడా 3 కోళ్ళని చంపింది అన్నది కూడా నాకు పాపం కిందకి నేను కన్సిడరేషన్ తీసుకుంటా. సో నేను నా పిల్లలకి ఒకరోజు కందిపప్పు అన్నం పెడతా, క్యారెట్ అన్నం పెడతా, నేను కుక్ చేసి కూడా పెడతా. ఇప్పుడు నేను ఇంట్లో కుక్ చేసుకోవట్లేదు కాబట్టి నేను వాళ్ళకి పెట్టట్లే, కానీ నేను వెజిటేబుల్ అన్నమే పెడతాను నేను నా పిల్లలకి. సో మీరు ఇప్పుడు ఇట్లా తిరుక్కుంటూ కూడా వాటికి ఫుడ్ అంత సక్రమంగా జరిగిపోతాం. ఇప్పుడు ఆ శ్యామ్ అనేటోడిని అలాంటి మేము పెట్టింది ఇంట్లోకి పనికి. అంటే ఇప్పుడు నేను పని చేయకపోయినా సరే వాడు చేయడానికి అన్న దగ్గరే. మరి పనోడు ఉన్నాడంటే వాళ్ళకి ఫుడ్ పెట్టనీకే కదా మ్యామ్. అది ఇంకా వేరే వాళ్ళకి తప్పుగా అర్థమైతే ఇంకా నేనేం చేయలేను. ఒక్కొక్కరిని మీ మీద వ్యతిరేకత అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ అని చూపించడానికి ఒక్కొక్కరిని వాళ్ళు తీసుకొచ్చి తెరపైన రోజుకో రకంగా బ్లేమ్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు. 25 రోజులు చేసిన పని అతను ఏం చూసి చెప్పేస్తాడు. అండ్ ఇప్పుడు డ్రగ్స్ ఎవరైనా అంటే మీ తమ్ముడు రాస్తారు, ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళయి ఉంటే బావ అని పిలవాలి కానీ అన్నా అని ఎందుకు పిలుస్తాడని ఆయన ఒక లీగల్ పాయింట్. మా తమ్ముడికి నాకు 9-10 years డిఫరెన్స్ మ్యామ్. మా తమ్ముడు ఇంత చిన్న పిల్లోడు మా దగ్గర ఉన్నప్పటి నుంచి, అప్పుడు 9th క్లాస్ అప్పుడు వాడికి ఇంత ఉంటాడేమో మహా అయితే. ఇండివిజువల్గా నేను అక్కనే వాడికి ఇండివిజువల్గా రాజా అన్న. ఇప్పుడు అక్క బావానే పిలవాలి ఇలాగ ఏమున్నది. ఇప్పుడు ప్రీతి ఉంది, తరుణన్న అంటది, లావణ్య అక్క అంటది. మరి నన్ను అక్క అన్నప్పుడు రాజుని బావా అనాలి కదా. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి పెట్టుకున్న ఇది మేము అంతే. ఇప్పుడు కమింగ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం, ఫ్లాప్ కావాలనుకుంటున్నాం? హిట్ కావాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే మాల్వి మీద కోపం నాకు అంతే, రాజు మీద లేదు. రాజు మీదగా ఫ్లాప్ అవ్వడానికి పురుషోత్తముడు హిట్ అవ్వాలని కోరుకున్నాను నేను. ఓన్లీ నా తిరగబడ్డ స్వామి మాత్రమే పోవాలనుకున్నాను. అది పోతుందని కూడా నాకు తెలుసు. ఒక ఆడదాని ఉసురు పోసుకుంటే బాగుపడింది చరిత్రలో లేదు. నా ఉసురు తగిలింది దానికి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.